వస్తున్నామంటే అక్కడ ఎన్ఆర్జీఎస్ ద్వారా. తిరుపతి జిల్లా దిత్యా తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీట మునగపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన సుళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నిలవల విజయశ్రీ గోపాలరెడ్డిపాలెం గ్రామ పంచాయతీకి చెందిన తంగెళ్ల దిబ్బ గిరిజన కాలనీలో పర్యటించారు. ప్రజలను పరామర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. వానలతో గృహాలు దెబ్బతిన్న కారణంగా నూతన గృహాల నిర్మాణానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తాగునీరు, ఆహారం, నిత్యావసరాల సరఫరాకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందు మనం ఏ పని జరగాలో చూద్దాం. ముందు ఒక అధికారిని పంపిస్తాను, నాయకులు ఇక్కడ దగ్గరుండి అన్ని ఎవరైతే పాతిళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ముందు పెట్టించండి. పెట్టించి జియో ట్యాగింగ్ చేస్తే ఆన్లైన్లోకి ఎక్కేస్తే హౌసులు శాంక్షన్ అయిపోతాయి. వీళ్ళకి ఇల్లు రీసెంట్ గానే శాంక్షన్ అయింది అంటున్నారు. అవి విడిగా మిగిలినవి ఏవైతే ఉన్నాయో అవి పెట్టించండి అంటున్నా నేను. మొన్న నేను కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడాను. మన నియోజకవర్గంలో మీకే కాదు చాలా చోట్ల మనకు ఎస్సీ ఎస్టీలకి శ్మశాన వాటిక లేదు, పూడ్చుకునేదానికి ఇబ్బందిగా ఉందని చాలా మంది చెప్పారు నాకు. కాకపోతే దానికి స్థలం చూసి పెట్టడానికి కలెక్టర్ ఆఫీస్ లో మాట్లాడున్నాం. అది మీరు ఇవ్వాలి అర్జీ లెక్కన, నీకు పలానా చోటు ఉంది. కలెక్టర్ కాడ నుంచి మన ఫోన్ చేసిన